వైసీపీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 16 సంవత్సరాలు పూర్తి చేసుకుందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. ఆవిర్భావం నుంచి అనేక ఒడిదుడులు ఎదుర్కొని పోరాటాలు చేశారని అన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్ నిర్వహించారు. గత 5 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించి అనేక సంస్కరణలు, పాలనా సౌలభ్యం కొరకు వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి పాలనా సౌలభ్యం కల్పించారని పేర్కొన్నారు. దక్షిణ భారతదేశ చరిత్రలో దశాదిశ మారుస్తూ ఎన్నో పోరాటాలు చేసి కేవలం 4 నాయకులు మాత్రమే సొంత పార్టీ పెట్టి అధికారంలోకి తీసుకువచ్చారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆవిర్భావం నుంచి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని పోరాటాలు చేసి 5 సంవత్సరాలు 19 నుంచి 24 వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంస్కరణలు గ్రామ స్థాయిలో సచివాలయాలు కావచ్చు, లేదు సుమారు 12-15 కొత్త జిల్లాలు కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి పాలనా సౌలభ్యం కల్పించాడు. సంక్షేమంలో ప్రతి ఇంటికి సమయం, తేదీ చెప్పి వాళ్లకు అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, అమ్మఒడి, చేయూత, ఆసరా ఇలాగ అనేక పథకాలు ప్రశాంతంగా వాళ్ళ ఇళ్లకు చేరేటట్టు చేస్తూ మెడికల్ కాలేజీల ద్వారా రోడ్లు, జాతీయ రహదారులు, పోర్ట్లు ఇలాగ శాశ్వతంగా అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు గడిచిన 19 నుంచి 24 గ్రహిస్తే అభివృద్ధి, సంక్షేమం, పాలనా సౌలభ్యం ఇలాగ అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని రూపురేఖలు మార్చాం. దురదృష్టకరం ఓడిపోయి ఉండొచ్చు, అయినా సరే మొదటి రోజు నుంచే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ పోరాటాలు చేస్తూ ఈ రోజున ఈ రాష్ట్రంలో దశ దిశ మారుస్తుంది ఈ పార్టీ. మనం ఈ రోజున లోతుగా ఆలోచిస్తే దక్షిణ భారతదేశం ఏదైతే సౌత్ ఇండియా అంటామో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు సుమారు 20-30 కోట్ల మరి జనాభా ఉండే ఈ దక్షిణ భారతదేశంలో కేవలం 4 నాయకులు మాత్రమే సొంత పార్టీ పెట్టి అధికారంలోకి తీసుకొచ్చారు. తమిళనాడులోని ఎంజి రామచంద్రన్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.